గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ఆడుదాం ఆంధ్ర తుది పోటీలను ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి రోజా. ఈ నెల 13న ముగింపు వేడుకలు హాజరు కానున్న సీఎం జగన్. ఉత్తమ క్రీడాకారులకు గాను జాతీయ అకాడమీలో శిక్షణ ఇస్తామంటూ వెల్లడి. 16న జరిగే పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ జయప్రదం చేయండి. పోస్టర్ ఆవిష్కరణలో కార్మిక సంఘాల నాయకుల పిలుపు. ఆంధ్ర యువతకు అవకాశాల వేదికగా నిలిపిన యువశక్తి సదస్సు. పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు ప్రకటన. ఇక డీటెయిల్స్ చూద్దాం. గ్రామీణ స్థాయి నుంచి యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను శుక్రవారం విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. 4 దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు గాను విశేష స్పందన రాగా జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లలోని రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాళ్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడారు. ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కి 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారని, ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహాసంగ్రామం జరగనుందని, 13న ముగింపు వేడుకలకు గాను ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారని ఆమె తెలియజేశారు. ఈ క్రీడల్లో విజేతలకు దాదాపు 12 కోట్ల బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాన్సన్ట్రేట్ తో వేటాడుతుందో అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్ తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి 260 టీమ్స్, ఇందులో 130 మంది పురుషులు, 130 మంది మహిళలు. మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు. సిఎస్కే, ఏసీఏ, ప్రో కబడ్డీ, బ్లాక్ హాల్స్ వాలీబాల్, శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ 9 నుంచి 13వ తేదీ కూడా ఇక్కడే ఉంటారు. ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా 3 సెట్లు కిట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్వి ఇవ్వటం మీ అందరూ కూడా గమనించారు. అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్, అలాగే టీషర్ట్స్, క్యాప్స్తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అండ్ మీ అందరి అదృష్టం ఆడుదాం ఆంధ్రాని జగనన్నే ప్రారంభించారు. ఫినిషింగ్ డే కూడా జగనన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంటు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథరాజు మాట్లాడారు. బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశంలోని 7 లక్షల గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు 17 కోట్ల మంది ప్రజలు కలిసి కేంద్ర పథకాలు వివరిస్తారని, రాష్ట్రంలోని 22,000 పంచాయతీల్లో ఈ నెల 9 నుంచి 11 తేదీల్లో లబ్ధిదారులను కలిసి పథకాలు వివరిస్తారని పేర్కొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి మాట్లాడుతూ పల్లెకు పోదాం గ్రామ్ చలో అభియాన్ కార్యక్రమం ద్వారా ఈ నెల 9, 10, 11వ తేదీల్లో భీమిలి మరియు శృంగవరపుకోట నియోజకవర్గాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా జిల్లాకు సంబంధించిన ప్రతి కార్యకర్త ఒక్కరోజు మొత్తం 24 గంటల పాటు ఒక గ్రామంలో పర్యటించి అదే గ్రామంలో బస చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అనేక పథకాల ద్వారా నిధులు ఇవ్వడం జరుగుతుందని, ఒక విధంగా చెప్పాలంటే సుమారు 80% రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులతోనే నడుస్తుందని అన్నారు. స్లమ్స్లో ఉన్న ప్రాంతాలకు గ్రావ్ చలో అభియాన్ పేరుతో ప్రతి బీజేపీ కార్యకర్త వెళ్తున్నారు. దీని ద్వారా సుమారు 15 కోట్ల మందిని దేశవ్యాప్తంగా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 20,000 గ్రామ పంచాయతీలు, 12,000 బూతుల్లో ఈరోజు 9, 10, 11 3 రోజులు 24 గంటల పాటు గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని వర్గాలు, సామాజిక వర్గాలు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, యువకులను కానీ కలిసి గత 9.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేయడంతో పాటు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని వ్యక్తిగతంగా కలవడం, గ్రామాల్లో ప్రైమ్ మినిస్టర్ ఆవాజ్ యోజన పేరుతో ఇల్లు ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ భారత్ పేరుతో ఆ ఇంటికి మరుగుదొడ్లు ఇవ్వడం జరిగింది. సౌభాగ్య పేరుతో కరెంట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఉజ్వల యోజన పేరుతో ఆ ఇంటికి గ్యాస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ ఇంటికి రోడ్డు, ఆ ఇంటికి నీటి కుళాయి, హర్ ఘర్ జల్ యోజన పేరుతో. అంటే 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాలంటే ప్రతి భారతీయుడు కూడా కనీస జీవన అవసరాలు ఉండాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి గ్రామానికి మా బీజేపీ కార్యకర్తలు వెళ్ళి 9, 10, 11 సుమారు 18 రకాల కార్యక్రమాలు ఇచ్చారు. గ్రామాల్లోకి వెళ్ళడం, అక్కడ ముఖ్యంగా ఒక పక్క సంఘటన పరంగా పటిష్టం చేసుకోవడం, రెండో పక్కన ఈ లబ్ధిదారులను కలవడం, అదేవిధంగా గ్రామంలో ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అది చెప్పినట్టుగా గ్రావ్ చలో అభియాన్ పల్లెకు పోదాం అనే కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఈ 3 రోజుల పాటు అంటే 9, 10, 11 3 రోజుల పాటు ఏదో ఒక రోజుని మా నాయకులు ఎంచుకుని 24 గంటల పాటు పల్లెల్లో ఉండి అక్కడ అనేక మందిని కలవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపట్టిందో వారందరి దృష్టికి తీసుకువెళ్ళడం ఇందులో ముఖ్యమైన అంశం. అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే 12, 13, 14 3 రోజుల పాటు అర్బన్లో కూడా అర్బన్ సంబంధించి ఏం చేసామన్నది కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా జరగబోతుంది. ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి ఏం చేసినా కేంద్ర ప్రభుత్వమే చేసింది. విశాఖపట్నంలో ఏ డెవలప్మెంట్ అయినా చూడండి, ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం చేసింది. అది చాలా స్పష్టంగా మేము ప్రజలకు తీసుకువెళ్ళబోతున్నాం. యూనివర్సిటీస్ దగ్గర నుంచి, ఐఏఎం దగ్గర నుంచి, మెట్టెక్ పార్కు, మనకి స్మార్ట్ సిటీకి సంబంధించిన అనేక డెవలప్మెంట్స్, పార్క్స్ కానివ్వండి, ఎక్సర్సైజెస్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేసింది. నేషనల్ హైవేకి డెవలప్ చేసిన, అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేసిన నేషనల్ హైవే కానివ్వండి, షీరానగర్ నుంచి కనెక్టివిటీ రోడ్డు కానివ్వండి, అనేక అంశాలు ఇక్కడ బ్లూ ఫ్లాగ్ బీచ్ టూరిజం సంబంధించి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు గమనించండి. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ మాట్లాడారు. ఎన్నికల్లోని గెలవడం కోసం జగన్ అనేక స్లంట్లు చేస్తున్నారని చెప్పారు. సచివాలయాలకి పార్టీ జెండా రంగులు చూశామని, సిద్ధం బోర్డులతో ఎలా మభ్యపెట్టారో చూశామని అన్నారు. యాత్రం 2 అనే చిత్రంలోని వైసీపీ నాయకులు గొప్ప సేవ చేశారనే ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సినిమాకు 20% ఆక్యుపెన్సీ కూడా లేదని అన్నారు. అవినీతి సొమ్ముతోని సినిమా తీసి ప్రజలపైన రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ను ఓటుతో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతన్ రెడ్డి, బొడ్డెటి మోహన్, అబ్దుల్ జన్ రెహమాన్, పొడుగు కుమార్, మహమ్మద్ జఫీరుల్లా, మహమ్మద్ గౌస్, పెద్దాడ పైడరాజు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ రేపు ఏప్రిల్ నెలలో జరిగే ఎలక్షన్లో గెలవటం కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంది.
అందులో భాగంగా పబ్లిసిటీ స్టంట్ మీద, కేవలం పబ్లిసిటీ మీద డిపెండ్ అయ్యి రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతకుముందు కేవలం రంగులు మార్చి ప్రభుత్వ భవనాలకి ప్రజాధనం వేయటానికి 1200 కోట్లు, తీయటానికి 1200 కోట్లు, 2400 కోట్లు ఏ విధంగా వృధా చేసిందో ప్రజాధనం మీకు తెలుసు. ఆఖరికి శ్మశానాలు కూడా వదల్లా. ఆ తర్వాత రకరకాల పబ్లిసిటీ స్టంట్ చేసుకుంటూ ఇటీవలే సిద్ధం అనే బోర్డులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాచుకున్న అవినీతి సొమ్ముతో కొన్ని 100 కోట్లు వెచ్చించి ఈ యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా, ఈ హోర్డింగుల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలను బెదిరించి ఈ సిద్ధమని బోర్డులు పెట్టి కూడా పబ్లిసిటీ పిచ్చి పీక్స్కి వెళ్ళిందని గతంలో చెప్పాం. ఇప్పుడు మరో కొత్త దానికి తెరలేపారు. చిత్రాల ద్వారా యాత్రాని 2 అని నిన్న రిలీజ్ అయింది. ఆ చిత్రం ద్వారా వైసీపీ నాయకులు గొప్ప ప్రజాసేవ చేశారని, ప్రజల్ని సేవ చేసి ఆకట్టుకొని ప్రజాసేవలోనే వాళ్ళ జీవితాలు తరించినాయనే విధంగా జనాల్ని మభ్యపెట్టే విధంగా సినిమాలు తీసి థియేటర్స్లో వదిలితే నిన్న ఆ సినిమా రిలీజ్ అయింది. కనీసం చూస్తానికి జనాలు లేరు. 20% కూడా ఆ థియేటర్లు ఆక్యుపెన్సీ లేదు, 80% ఖాళీ. ఆ రేటింగ్స్ కూడా ఏంటని సినీ ప్రేక్షకులు చూసే రేటింగ్స్ చూస్తే 10కి 6 అంట. అంటే ఎంతగానో ఆ సినిమాలో సబ్జెక్ట్ లేకపోతే ఏ సినిమా అయినా సరే 10కి 6 అనేది చాలా దారుణం. అది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని ఫిబ్రవరి 16న జరుగు పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలి అంటూ కార్మిక సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగదంబ జంక్షన్ సిఐటియు ఆఫీసులో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. దానిలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటుగా పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, చమురు సంస్థలు, గనులు, అంతరిక్షంతో పాటుగా రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తుందని మండిపడ్డారు. కార్మికులకు నష్టం చేసి 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నటువంటి కార్మిక సంఘాలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ కార్మిక సంఘాలు, అలాగే ఆల్ ఇండియా డిఫెన్స్ ఫెడరేషన్ కానీ, అలాగే ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ, అలాగే సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు కానీ, ఇవన్నీ కూడా ఈ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా రేపు ఫిబ్రవరి 16న పెద్ద ఎత్తున సమ్మె, బంద్ అనేది జరగడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా ఇప్పటికైనా సరే ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు విశాఖ ఉక్కుని 32 మంది ప్రాణత్యాగంగా సాధించుకున్నటువంటి ఉక్కుని ప్రైవేటీకరణ ఆపాలని, అనేక ఏళ్ళుగా కార్మికుల తాలూకా హక్కులని ఏదైతే 4 కోట్లుగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, అసంఘటిత కార్మికులకి మినిమం 26,000 రూపాయల వేతనాలు పెంచాలని, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నిత్యావసర వస్తువులు కూడా ధరలు తగ్గించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక. కార్మిక వర్గం పెద్ద ఎత్తున రేపు 16వ తారీఖున సమ్మెని చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ అనేకమైనటువంటి విభజన హామీలు కానీ, అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇప్పటికైనా సరే మీరు ఆపకపోతే ప్రైవేటీకరణ, దీనిపైన రేపు జరుగుతున్నటువంటి 24 ఎన్నికల్లో ఈ బీజేపీకి బుద్ధి చెప్పి గద్దె దించే వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, రిక్షా కూలీలు కానీ, మోటార్ వర్కర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి మిమ్మల్ని గద్దె దించడానికి మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా ఈ నెల 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పారిశ్రామిక సమ్మె చేయాలని నిర్ణయం మేరకు మరి విశాఖపట్నంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఈరోజు ఐక్యతగా కూర్చొని సమ్మె జయప్రదం చేయడానికి కావలసిన మార్గాలు అన్నీ కూడా మేము ఆలోచన చేసి ప్రజల్లో తీసుకెళ్ళి
అట్లాగే కార్మికుల కంపెనీల్లో కూడా ఇండస్ట్రీస్ వైజ్గా తీసుకుని వెళ్ళి సమ్మె పూర్తిగా జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము సమావేశం అవడం, మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మోసపూరితమైన మాటలు చెప్పి ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఈవేళ ఉన్న ఉద్యోగాలన్నీ తీసేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికి కూడా ప్రైవేటీకరణ చేస్తూ వాటిని స్ట్రాటజిక్ సేల్ పేరు మీద బడా పారిశ్రామికవేత్తలు అందరికీ కూడా అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉంది. మరి దాన్ని వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాసులు కానీ ఏదైతే 500 450 రూపాయలు ఉన్న గ్యాస్ ఈవేళ 1100 రూపాయలు అయిపోయింది. 48 రూపాయలు ఉన్న పెట్రోలు ఈవేళ 109 రూపాయలు అయిపోయింది. అదేవిధంగా అన్నీ పెరగడం వల్ల, ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయి పేద ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా తగ్గించాలనేది కూడా మా సమ్మెలో భాగంగా ఉంది. అదే కాకుండా ఈరోజు ఈ విధంగా రేట్లు పెరగడం వలన సామాన్య ప్రజలందరూ కూడా బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మినిమము 26,000 రూపాయలు నెలకు వచ్చేటట్లు కూడా జీతాలు పెంచాలనేది కూడా ఈరోజు కార్మిక వర్గం కూడా డిమాండ్గా మేము చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని మరి దేశవ్యాప్తంగా డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, మరి విశాఖపట్నంలో మంత్రి రాజశేఖర్ నాయకత్వంలో కూడా ఐఎన్టీసీ అన్ని కంపెనీల్లోనూ కూడా మేము మోటివేట్ చేసి సమ్మె జయప్రదం చేయడానికి అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకి ఈరోజు మేము ఈ సమ్మె జయప్రదం చేయాలనే ఉద్దేశంతో మేము ఐఎన్టీసీ కూడా అన్ని కార్మిక సంఘాలతో కలిసి పనిచేస్తుందని చెప్పి తమకు కూడా మీ ద్వారా కూడా మేము తెలియజేస్తాం. గతంలోని ప్రభుత్వ వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని జగదాంబ సిఐటియు కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏర్పాట్లు చేయాలని, తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పద్మ మాట్లాడారు. ఆశా వర్కర్లకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. వర్కర్లు ధర్నా చేస్తారని ముందే తెలుసుకున్న ప్రభుత్వం ఆశా వర్కర్ల ధర్నాను అడ్డుకునేందుకు గత 2 రోజులుగా పోలీస్ స్టేషన్లకు పిలిపించి ధర్నా చేయొద్దని ఆశా వర్కర్లను హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ఏమైనా కోరికలు నెరవేర్చే వరకు ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని నిర్ణయించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లపై నిర్బంధం ఎక్కువైపోయింది. చెలో విజయవాడ కార్యక్రమం పిలిపిస్తే పెద్ద ఎత్తున ఆశాలు నిర్బంధించి అరెస్టులు చేసి ఎక్కడికక్కడే మమ్మల్ని ఆపడం జరిగింది. ఇది చాలా అన్యాయం అని చెప్పి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఈరోజు రేపు పనులు మానేసి మరి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లను రోడ్లపైకి వచ్చి సీఎం గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం. సీఎం గారు, మేము చేస్తున్న పని మీకు తెలియట్లేదా? మీరు ఇస్తున్న హామీలేంటి? మేము అడుగుతున్న హక్కులేంటి? మేము అడుగుతున్నది కనీస వేతనం అడుగుతున్నాం. 10,000తో ఎలా బ్రతకాలని అడుగుతున్నాం. అవి పక్కన పెట్టి చచ్చిపోతే మీకు ఇన్సూరెన్స్ ఇస్తాము, చచ్చిపోతే మట్టి ఖర్చులు ఇస్తాము అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇన్సూరెన్స్ అది చచ్చిపోయిన తర్వాత వస్తే మేము ఏం చేసుకోవాలి? కొన్ని చనిపోయిన ఆశా వర్కర్లకు న్యాయం చేయమంటే అక్కడ మాట్లాడట్లేదు. ఈవేళ ఏమో ఇన్సూరెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నిర్మలా సీతారామన్ గారు ఒకటే మాట్లాడుతున్నారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు. అందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులోని ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళు చనిపోయినా 5 లక్షలు వస్తాయి. అంగన్వాడీ ఆశాలకి ఇందులో ఒరిగింది ఏంటని చెప్పి మేము అడగదలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలపై ఉక్కుపాదం మోపి ఏదైతే ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేస్తున్నారో ఈ వెంటనే ఆపకపోతే పెద్ద ఎత్తున మేమందరం ఈ రోడ్ల మీదకి వచ్చి తాడోపేడో తేల్చుకునే పద్ధతిలోనే మేమందరం కూడా బయలుదేరుతున్నాం. ఈవేళ రేపు మేము విధులు బహిష్కరిస్తున్నాము. ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న మా పనిని పక్కన పెట్టి మీరు ఏదైతే పని చేయిస్తున్నారో ఆ పనులన్నీ కూడా ఆపదలుచుకున్నాం. వెంటనే తక్షణం మీరందరూ కూడా దిగొచ్చి సీఎం గారు మేము చెప్తున్నది ఒకటే, కనీస వేతనం చెల్లించాలని అడుగుతా ఉన్నాం. ప్రమాద బీమా సౌకర్యం కల్పించమని అడుగుతా ఉన్నాం. పిఎఫ్, ఈఎస్ఐ ఇమ్మని అడుగుతా ఉన్నాం. 62 సంవత్సరాలకు ఆశా
ఏదైతే పెంచుతున్నారో పెంచమని అడుగుతా ఉన్నాం. అంతేగాని మేము కొంచెం కోరికలు అయితే కోరట్లేదు. సీఎం గారు దిగొచ్చి మా కార్యక్రమాన్ని వెంటనే మీరు ఏదైతే మాకు ఇస్తానని హామీ ఇచ్చారో హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పి జీవోలు ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెల్త్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లకు కనీస వేతనాలు 18,000 రూపాయలు అమలు చేయాలని శానిటరీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశంలోని పాల్గొని ఆయన మాట్లాడారు. విశాఖ జిల్లాలో ఉన్న 8 ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా శానిటేషన్ అండ్ సెక్యూరిటీ వర్కర్లు 100 మంది పనిచేస్తున్నారు. శానిటేషన్ వర్కర్స్కి ఈ మొత్తం హాస్పిటల్స్లో కృష్ణా కన్స్ట్రక్షన్స్ వారు కాంట్రాక్టర్గా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన జీవో 549 ప్రకారంగా జీతాలు ఈ రోజు వరకు ఇవ్వటం లేదు. 16,000 జీతం ఇవ్వాలి. కేవలం 11,200 జీతం ఇచ్చి 4,500 రికవరీ చేస్తున్నారు. ఆ రికవరీ చేసిన డబ్బులు పిఎఫ్ ఖాతాలోకి సరిగ్గా జమ అవటం లేదు కాంట్రాక్టర్ జేబులకు చాలా వరకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మా డిమాండ్ ఏంటంటే 16,000 జీతాన్ని సక్రమంగా అమలు చేసి పిఎఫ్ ఈఎస్ఐ 16,000 జీతం మీద జమ చేయాలని, ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా పిఎఫ్ ఈఎస్ఐలు అమలు చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. అలాగే కార్మికులకు ఉండవలసిన ఎంఓయూ ప్రకారంగా ఉండవలసిన వర్కర్స్ని పెట్టకుండా తక్కువ మందితోటి మొత్తం పని చేయించడం జరుగుతుంది. అలాగే జాబ్ చార్ట్లో లేని పనులు కూడా ఈ శానిటేషన్ కార్మికుల చేత చేయించడం జరుగుతుంది. సిమెంట్ పనులు కానీ, పెయింటింగ్ పనులు కానీ, చెట్లు నరకడం కానీ, గోతులు తవ్వడం కానీ, మట్టి పనులు కానీ అనేక పనులు శానిటేషన్ వర్కర్ల చేత చేయిస్తున్నారు. పని భారం విపరీతంగా ఉంటుంది. అలాగే పిఎఫ్ ఈఎస్ఐ సరిగ్గా కట్టలేదని కానీ జీతం 3 నెలలకి 4 నెలలకి ఇస్తున్నారు కాబట్టి ఏ నెలకన్నా జీతం ఇవ్వాలని కానీ మేము అడిగితే కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. అడిగే కార్మికులు బెదిరించడం అనేది జరుగుతుంది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మేము సూపరింటెండెంట్ని కానీ కలిస్తే మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి కాంట్రాక్టర్ మా మీద వర్కర్స్ని ఉద్యోగాలను తీస్తారని బెదిరిస్తున్నారు. నిన్న గోసా హాస్పిటల్లో కార్మికుల సమస్యల మీద పిఎఫ్ ఈఎస్ఐ సరిగ్గా అమలు జరగడం లేదు, కట్టడం లేదు, రాలేదు, అలాగే జీతాలు ఇవ్వటం లేదని సూపరింటెండెంట్ గారిని కలిస్తే మీరు సూపరింటెండెంట్ గారిని కలిశారు, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తానని చెప్పి ఆదిలక్ష్మి అనే ఆవిడ్ని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది కృష్ణా కన్స్ట్రక్షన్స్ వారు. అలాగే అక్కడ ఉన్న పిఆర్ఓలు కూడా ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ నోటుకొచ్చిన మాట్లాడటం కూడా జరుగుతుంది. అలాగే టీబీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కలడానికి వెళ్తే ప్రస్తుత కాంట్రాక్టర్ ఉన్న పిఆర్ఓని తీసుకురండి, కాంట్రాక్టర్ ఒప్పుకుంటే రండి అని చెప్పేసి కాంట్రాక్టర్కి అనుకూలంగా ఇప్పుడున్న సూపరింటెండెంట్ గారు టీబీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టర్కి పూర్తిగా తొత్తుగా ఈ సూపరింటెండెంట్ గారు, వాళ్ళ మీద ఉన్న అడ్మినిస్ట్రేటర్ నజ్యా గారు కూడా టీబీ హాస్పిటల్లో వ్యవహరించడం అనేది జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజా ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువైంది అంటూ ప్రముఖ న్యాయవాది పలక శ్రీరామ్మూర్తి ఆవేదన వెల్లబుచ్చారు. గత కొన్ని రోజులుగా జగదాంబ జడ్జ్ కోర్టు వద్ద విశాఖ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన ధర్నా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా న్యాయవాదుల నిరసన ధర్నాకు సంఘీభావంగా ధర్నాలోని కూర్చొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది పలక శ్రీరామ్మూర్తి టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. దేశంలోని మిగతా 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనూ కూడా అమలు చట్టాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోందంటూ మండిపడ్డారు. భూరక్షక ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం ఇలాంటి చట్టాలను చేస్తోందని, వీటిని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ప్రజలకు న్యాయవాదులకు ఉందని పిలుపునిచ్చారు. వ్యాప్తంగా న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈరోజు సుమారు 53 రోజులు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఈ పనికిమాలోడు తీసుకొచ్చాడో దానికి సంబంధించి అది రద్దు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ దీక్షల్లో కూర్చోవడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, జగన్ రెడ్డి నీ అబ్బ జాగిరి కాదు రాష్ట్రం ఏమైనా, నువ్వు దోచుకు తిన్నందుకు దోచుకోనందుకు నీ అబ్బేమీ ఇక్కడ ఏమీ దోచిపెట్టలేదు, రాష్ట్రాన్ని ఏమీ మీ వల్ల ఏమి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒకటే మేము మనం చేస్తూ ఉన్నాం, దీని ద్వారాగా రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు దాచుకొని అలాంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి. ఈరోజు ఇంకొకటి ఏంటంటే నువ్వేదో మాకేదో దోచిపెట్టినట్లు దాచిపెట్టినట్లు నీ పనికిమాలిన మొహం మాకెందుకు? ఈరోజు బర్త్ సర్టిఫికెట్ల మీద, డెత్ సర్టిఫికెట్ల మీద, క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద నీ పనికిమాలిన మొహం, నీ పనికిమాలిన మొహం తెల్లవారులేసి మేము చూడాలా? పాస్బుక్ల మీద ఈరోజు మేము సంపాదించుకొని కొనుక్కుంటే దాని మీద నీ పనికిమాలిన బొమ్మ మాకెందుకు?
అంటే ఈరోజు ఎలా వ్యవహరిస్తూ ఉన్నామంటే లేనటువంటి చట్టాలను తీసుకురావడం. ఈరోజు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 రాష్ట్రాలు, దేశంలో 29 రాష్ట్రాలు. ఈ 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు ఎక్కడన్నా సరే ఇలాంటి చట్టం ఎక్కడన్నా ఉందా? నువ్వు ఒక్కడవే తీసుకురావడం జరిగింది. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు 25,000 కోట్లు నీ అబ్బ జాగీర్లాగా ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం భూములు తాకట్టు పెట్టావు, సర్క్యూట్ హౌస్, పాలిటెక్నికల్ కాలేజు, రైతు బజారు, ఇలాగ మనం అన్నీ కూడా చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్ల దగ్గర నుంచి 25,000 కోట్లకి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాన్ని దేశ పౌరులుగా అందరం ప్రశ్నిద్దామంటూ ఏఐసిసి కార్యదర్శి కమ్యూనికేషన్ విభాగ ఇన్ఛార్జ్ ప్రణవ్ రజా కోరారు. అగ్నిపథ్ పేరిట ఉద్యోగాలంటూ నమ్మించి కేంద్ర ప్రభుత్వం చాలా మందిని మోసం చేసిందని, ఈ పోటీలోని 50 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వెల్లబుచ్చారు. ఢిల్లీ నుంచి విశాఖ పర్యటనకు విచ్చేసిన ఆయన నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దేశంలోని అనేక చోట్ల సైన్యం ర్యాలీలు నిర్వహించినా కూడా ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఎంతమందో ఉన్నారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోని విజయ దుందిబి మోగించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలోని అత్యధిక మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని జరుగుతున్న ఆకృత్యాన్ని ప్రశ్నించేందుకు రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేస్తుంటే బీజేపీ శ్రేణులు అడ్డుకోవడం దారుణమని వాపోయారు. A congressman always looks at Andhra with a lot of that sense of belongingness. It's a long relation, gone through highs and lows. But as we go from Himachal to Karnataka, Karnataka to Telangana, the Congress party looks with a new hope towards Andhra Pradesh. There has been some changes in leadership. Friends, as you know that today as we speak, the parliament is in session. Rahul Gandhi is taking that historical Bharat Jodo Nyaya Yatra. It's at 6,500 kilometers Yatra, 65 days long. And in the Yatra, he's trying to raise issues which are of people's concern, which concern you and I, our family, people at large. So in the course of these meetings, some youth came and met Rahul Gandhi. And they told him, they shared with him what turned out to be a shocking revelation. Shocking because a government is not supposed to work like this, act like this. But not so shocking if we know, someone has known and looked at the central government, at the way that it functions, it is not so shocking. Because you know, for last 10 years, Modi ji calls this 10 years rule as his Amrit Kal. But you ask a commoner, యువతకు చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించాలనేదే లక్ష్యంగా పల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు ఆధ్వర్యంలోని యువశక్తి సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. యువతలోని స్ఫూర్తిని నింపేందుకు గాను నిర్వహించ తలపెట్టిన ఈ సదస్సులో పెట్టుబడులు, ఆవిష్కరణలో సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శ్రీనిబాబు ఉత్తేజకర ప్రసంగం అందించారు. విశాఖపట్నం సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రం ఈ సదస్సుకు వేదికగా నిలిచింది. ఈ సదస్సు ముఖ్యంగా యువత ముందున్న సవాళ్లను పరిష్కరించడం, అలాగే పారిశ్రామిక పురోగతి, భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ప్రదర్శించడం ద్వారా విశాఖతో పాటు ఆంధ్ర యువతకి సాధికారత కల్పించడమే లక్ష్యంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో 10,000 మంది ఇంజనీరింగ్ మరియు వివిధ డిగ్రీ హోల్డర్స్ పాల్గొన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆశ్చర్యపరిచే విధంగా 5,58,000 డిగ్రీ హోల్డర్స్ ఉద్యోగ అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వలసపోయారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నుంచి 40 లక్షల మంది వరకు ఐటీ మరియు సాఫ్ట్వేర్ నిపుణులు వస్తే ఆంధ్రప్రదేశ్లోని 40,000 కంటే తక్కువ మంది ఉన్నారని, ఈ దుస్థితికి కారణం రాజకీయ నాయకులని పల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు వ్యక్తం చేశారు. మంచి మంచి ఫ్యామిలీస్లో ఉండాలి, కానీ ఈ రోజుల్లో ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి దాన్ని నేషనల్ వైజ్గా కానీ గ్లోబల్ వైజ్గా కానీ చేయడానికి ఎలాంటి ఆపర్చునిటీ ఉంది, ఈ ప్రపంచీకరణ అనేది మనకి ఏ ఆపర్చునిటీని ఇచ్చింది అనేది చాలా విపులంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి
గత 12 సంవత్సరాల్లో 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా దాదాపుగా 30 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఎందుకు వలస వెళ్ళిపోయారంటే జీవనోపాధి లేకపోవడం వల్ల వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బతుకులు ఏమైనా బాగున్నాయంటే ఏమీ బాగుపడడం లేదు. అందుకోసమనే లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలాగా, ప్రతి యువత లోకల్గా ఏం తీసుకొస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ని కానీ వాళ్ళు ఇక్కడ అలవర్చుకుంటే అలాంటి కంపెనీలు ఇక్కడికి తీసుకురావడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి, అలాగే విశాఖపట్నం యొక్క ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని విశాఖపట్నం ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మనం ప్రపంచ వేదికల మీద G20 సదస్సుల ద్వారా చెప్పడం జరిగింది. G20 ప్రెసిడెన్షియల్ ఇయర్ 2023 ఆ ప్రెసిడెన్షియల్ ఇయర్ని మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని మన విశాఖపట్నం గురించి అలాగే మన ఆంధ్రప్రదేశ్. పాజిటివ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖలో ఆడుదాం ఆంధ్ర తుది పోటీలను ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి రోజా. ఈ నెల 13న ముగింపు వేడుకలు హాజరు కానున్న సీఎం జగన్. ఉత్తమ క్రీడాకారులకు జాతీయ అకాడమీలో శిక్షణ ఇస్తామంటూ వెల్లడి. 16న జరిగే పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ జయప్రదం చేయండి. పోస్టర్ ఆవిష్కరణలో కార్మిక సంఘాల నాయకుల పిలుపు. ఆంధ్ర యువతకు అవకాశాల వేదికగా నిలిపిన యువశక్తి సదస్సు. పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు ప్రకటన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.